అమలుగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం చేసిందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ, ధాన్యానికి 500 రూపాయల బోనస్, 15,000 రైతు బంధు, పంట నష్టపోయిన రైతులకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు కోదాడ రంగా థియేటర్ సెంటర్లో మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో రైతు దీక్ష కార్యక్రమం నిర్వహించారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేదన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు రైతులు తగిన బుద్ధి చెప్తారని మల్లయ్య యాదవ్ హెచ్చరించారు. నల్లగొండ జిల్లా రైతాంగాన్ని ప్రజాధికాన్ని నెట్టేయడం వచ్చి ఈరోజు ఖమ్మానికి తాగునీళ్ళు అని చెప్పేసి తీసుకుపోతూ ఉన్నారు. మరి ఇక్కడ కూడా తాగునీటికి ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. కేసీఆర్ గారి పర్యటన మొదలుగానే అక్కడ కాళేశ్వరం నుంచి నీళ్లు, ఇక్కడ నాగార్జున సాగర్ నుంచి నీళ్లు వదిలిపెడుతున్నారు. ఈ నీళ్లు వదిలిపెట్టేది ఒక 15 రోజుల ముందు, 20 రోజుల ముందు, 10 రోజుల ముందు వదిలిపెట్టుంటే రైతులకి పంట చేతికొచ్చేది, ధాన్యం దిగుబడి పెరిగేది. రైతుల్ని నచ్చేయడం వచ్చి ఈరోజు వాళ్ళ అవసరాల కోసం, మెప్పు కోసం నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ ఉన్నా రేపు మామూలుగా హైదరాబాద్ నీటి అవసరాల కోసం కూడా ఆలోచించకుండా ఖమ్మం జిల్లా ప్రజానికాన్ని తరలించండి మేమే వద్దనంటే. కానీ నల్గొండ జిల్లా ప్రజలు రైతాంగం ఏం పాపం చేసింది? ఈరోజు గ్రామ పంచాయతీ కార్యదర్శిని సైతం పహారాగా మోహరించి, పోలీసు బలగాల్ని మోహరించి కేసులు పెడతామని భయపెట్టి ఎక్కడ తుమ్ము తీయకుండా ఖమ్మం జిల్లాకి నల్గొండ నుంచి తరలిస్తూ ఉన్నారు. ఇది ఒక దుర్మార్గం. మేము ఖమ్మం జిల్లా ప్రజలకు వ్యతిరేకం కాదు, రైతాంగానికి వ్యతిరేకం కాదు. నల్లగొండ జిల్లా రైతాంగాన్ని, ప్రజల్ని కూడా దృష్టిలో పెట్టుకొని, ఇక్కడ ఉన్న ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకొని మంచినీటి అవసరాల కోసం చెరువుని నింపాలి, తూములు వెంటనే తీయాలి. లేకపోతే ప్రజా ఉద్యమాన్ని నేవదీసి కాలువల దగ్గర పోయి తూములు పాల్గొంటాయన్న చెరువుల్ని నింపుతామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. నల్లగొండ జిల్లా రైతాంగం ఖమ్మం జిల్లాకి తరలిస్తారని చెప్పేసి